అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం 5వ తరగతి నూతనంగా ప్రవేశపెట్టిన తెలుగు పాఠ్యపుస్తకాలలో రివ్యూ చేస్తున్నాం. అందులో ఈరోజు అయితే 3వ పాఠం గురించి రివ్యూ చేద్దాం. సో 3వ పాఠం గురించి టైటిల్ చూసుకున్నట్లయితే కొండవాగు. ఇందులో కనిపించే ఇతివృత్తం అయితే ప్రకృతి వర్ణన, ప్రక్రియ అయితే లేఖ. మొత్తం కూడా లేఖలో కొనసాగుతూ ఉంటుంది. ఇక పాఠంలోకి వెళ్ళినట్లయితే మొదట మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు అభ్యర్థులకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో టెట్కి సంబంధించి మొత్తం కంటెంట్ కానివ్వండి, మెథడాలజీస్ కానివ్వండి, వీడియోస్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పీడిఎఫ్లు అన్ని కలుపుతూ ఒక యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ అండి, ఏమాత్రం మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేయండి. సో పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాఠ్యాంశంలో అయితే మనకు ఒక విహారయాత్రకు వెళ్తున్నటువంటి బస్సు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఆ విహారయాత్ర పైన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. పై బొమ్మలు మీరు ఏమేమి కనిపిస్తున్నాయి, పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు, మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి అంటూ అడగడం జరిగింది. ఇక రచయిత గురించి చూసుకుంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అండి. మరి ఈయన 1920 నుండి ఈయన కాలం 1986. ఈయన కథకుడు, కవి రెండు నుండి. సో జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. ఆయన పేరైతే చెరుకుపల్లి జమదగ్ని శర్మ, కలం పేరు జమదగ్ని. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేవి ఈయన రచనలు అనమాట. అయితే ప్రధానంగా ఈయన రచనలో ఏం కనిపిస్తుందంటే పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలలో రాయడం అయితే జరిగిందనమాట. చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని కూడాను తన రచనలో చేయడం జరిగిందనమాట. సో రచయిత పేరు చెరుకుపల్లి జమదగ్ని శర్మ, కలం పేరు జమదగ్ని. రాసిన రచనలు మహోదయం, చిల్కా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. ఇంకా దీనిపైన మనం అడగడానికి అవకాశం ఎలా ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వ చిత్రీకరణ ప్రధానంగా ఉన్న రచనలు ఈయన చేశారు అంటూ రివర్స్లో అయినా అడగచ్చు. ఇక పాఠ్యాంశంకి వెళ్తే ఇది ఒక లెటర్ అండి. సో ఈ లెటర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. జావేద్ రామం వాళ్ళ ఊరికి వెళ్తాడు. సో ఈ మొత్తాన్ని కూడాను వెంకట్కి రాయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం. ప్రియమైన వెంకట్కు. సో మనం దీన్ని ఏమని పిలుస్తామంటే సాధారణంగా దాన్ని ఏమని పలకరింపుగా పిలుస్తాం. నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం ఊరు వెళ్ళాను. సో వెళ్ళింది జావేద్ అనమాట. రామం వాళ్ళ ఊరికి వెళ్ళారు. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను అంటే ఇవ్వడం జరిగింది. నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాల్లో చూడడానికి వెళ్ళాం. ఆ ఊరు చుట్టుప్రక్కల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకుని ఒక ఊట వాగు పారుతుంది. ఆ ఊరు వాళ్ళు దానిని కామధేనువుగా పిలుస్తారు. కామధేనువు అంటే కోరిన వరాలు ఇచ్చేటటువంటి ఆవు అంటాం కదా. సో కామధేనువు. దానిని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. లంక అంటే ఏమిటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా. సో మధ్యలో చుట్టుపక్కల ఇసుక మేట వేసి ఒక దీవిలా ఏర్పడితే దాన్ని లంక అంటాం అనమాట. చుట్టూరా బిలబిలం అంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచన సాగాయి. వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామని అడిగాను. కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాం. అదంతా మిట్ట పల్లాల దారి, అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జాలు వారుతున్న బోలెడన్ని నీటి పాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఆ గుట్టల్లో కొన్ని చూడండి, అక్కడ గుట్టల్లో ఉన్నది ఒక నీటి బుగ్గ. అక్కడ నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా పారుతున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలో నడుస్తున్నాయి, కొన్ని బుసబుసమను పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి అని చెప్పాడనమాట. అక్కడ ఒక బండ మీద కూర్చున్నాం. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి. బిలబిలమంటూ అవి పారుతూ ఉంటే నాకు భలే ముచ్చటేసింది. ఆ ఉత్సాహంతో ఆ విశాలమైన బండ మీద పడిగెంతుతూ మేం రాజులం అంటూ గోల చేశాం. అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయింది. సంధ్యవేళ కావస్తుంది. అయితే కొండ మీద వెలుగు బాగానే ఉంది. వేసవి పొద్దు కదా, ఇంకా
గంటసేపు కూర్చోవచ్చు అనుకున్నాను. నా మటుకు నాకు అక్కడ నుండి కదలాలని అనిపించలేదు. అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను. అక్కడ నుండి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తుంది. కాలిదారులు, వాగులు, రోడ్లు, అంతకంతకు వెడల్పైన గీతలు కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక ప్రశ్న. సో రామం చూసినటువంటి గ్రామంలో ఇళ్లను దేనితో పోల్చాడు? కొండపల్లి బొమ్మలు. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఈ నేల అంత అందంగా ఉంది అనుకుంటే ఈ నేల ఇంత అందంగా ఉందనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజె మబ్బులు అంటే మబ్బుల సమూహం అండి. పింజె మబ్బులు అంటే మబ్బుల గుంపు అని అర్థం. ఒకదాని మీద ఒకటి పడి దూరులతో రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లుగా, కొన్ని కదం తొక్కుతున్నట్లుగా కనిపించాయి. అంటే ఏనుగులు బారులు అంటే వరుసలండి. ఏనుగు వరుసలు తీసి నడుస్తున్నట్టుగా కనిపించాయట. ఇటు పశ్చిమాన తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటలతో పొగలు కక్కుతున్నట్లుగా కనిపించింది. అంటే సూర్యాస్తమయ సమయం కాబట్టి. అలా చూస్తూ ఉండగానే చీకట పడడం ప్రారంభించింది. మా రామం ఈలపాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు. ఇక బయలుదేరదామని ముగ్గురం ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటిదారి పట్టాం. చూడాలనుకోవాలే కానీ, ఇక్కడ మంచి మాట అండి, చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనదే. అది మన చూపు బట్టి ఉంటుంది. వినాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దము అద్భుతమైనదే అంటూ రామం చెప్పడం జరుగుతుంది. సో మన మిత్రులకి ఈ లేఖ చూపించు. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి. నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదా. నీ ప్రియమైన స్నేహితుడు జావేద్ రామం వాళ్ళ ఊరికి వెళ్ళి రామం ఊరిలో ఉండేటటువంటి విశేషాలు వివరిస్తున్న లేఖ. ఇక అర్థాలు చూద్దాం. మేట అంటే ఇసుక ప్రదేశం అండి. ఇసుక అంతా ఒక దగ్గర పోగు వేసినట్లుంటే దాన్ని ఇసుక మేట అంటాం. వాగు అంటే చిన్న ఏరు. జాలువారు అంటే జారుతున్న. బాట అంటే దారి. క్షేమం అంటే కులాస. పొద్దు అంటే రోజు లేదా దినం. సో పర్యాయ పదాల్లో మనకు రావడానికి అవకాశం ఉంటుంది. పొద్దు అంటే రోజు లేదా దినం. దృశ్యం అంటే సన్నివేశము, చూడదగినది. బారులు అంటే వరుసలు. లంక అంటే నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. కథంతో ఉత్సాహంతో ముందుకెళ్ళు. ఇలా మనకి పాఠం మీద మనకి అర్థాలైతే ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థులకు సంబంధించి కొన్ని పేరాల సంఖ్య రాయండి అని అడిగాడు అనమాట. రాస్తారు. ఇక తరువాత మనకైతే అపరిచిత వ్యాసాల కిందగాను పరిచిత వ్యాసాలుగాను మనకి టెట్లో రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో ఒక అపరిచిత పద్యము, ఒక అపరిచిత వ్యాసం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి వ్యాసాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చూడండి. హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటలో చూడండి. పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహుకుహు శబ్దాలు చెవులో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్నిస్తుంది అంటూ మనందరూ తెలిసిందే. హెలెన్ కెల్లర్ అనేది అంధత్వంగా ఉన్నటువంటి వ్యక్తి. పుట్టుక నుండి అంధత్వం కల వ్యక్తి. అయితే ఈ వ్యాసం పైన పిల్లలకైతే అడిగాడు అనమాట. కాబట్టి మనకు కూడా ఆగే అవకాశాలు ఉంటాయి. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది, హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది, హెలెన్ కెల్లర్కు ఆనందాన్ని కలిగించినవి. ఇక తర్వాత మరో అపరిచిత వ్యాసం, ఒక డైరీ ఎంట్రీ అయితే మీకు ఇవ్వడం జరిగింది. 10 ఫిబ్రవరి సోమవారం. ఈరోజు ఉదయం చూడండి ఒకసారి. కీర్తన రాసుకునేటటువంటి డైరీ అనమాట ఇది. ఈరోజు ఉదయం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులందరూ ఉత్సాహంగా కొండపైకి నడిచి వెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాత దర్శించుకున్నాం. కొండపై నుంచి ఊరంతా భలే అందంగా కనిపించింది. అక్కడే ఉన్న బొమ్మల దుకాణంలో బొమ్మలు కొనుక్కున్నాను. పీచు మిఠాయి, మరమరాలు కొనుక్కు తిన్నాం. తాజా జామకాయలు కొనుక్కున్నాం. సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నాం. సో ఇలా ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రశ్నలు తయారు చేయండి అని విద్యార్థులకు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అంటే మనకేమవుతుందంటే సాధారణంగా పిల్లలకి డైరీ ఎలా ఎంటర్ చేయాలనేది చెప్పడం అనేది ఇక్కడ ఉద్దేశం. తర్వాత చూడండి, ఇక్కడ సాధారణంగా మనకి ముక్త పదగ్రస్తం అనేది అలంకారాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా,
మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్త పదగ్రస్తం అంటాము. అలంకారాల్లో కనిపిస్తుంది. సెలయాటి దారి నొక చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల్ల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాల కురిచిన పీట, పీటపై రానుల్ల ప్రియమైన ఆట, ఆటకే కోయిలలు అందాల పాట, పాటయే పసమించు బంగారు మూట. ప్రతిసారి కూడా మనకి ఏదైతే ముగిసిందో ఆ ముగిసిన దాంతో రావడం జరిగింది. ఇలా ఒక వాక్యాంతంతో తర్వాత వాక్యం కానీ ప్రారంభమైతే అటువంటి అలంకారాన్ని మనం ముక్త పదగ్రస్తం అంటాము. ఇలా మనకి ఒక అలంకారాన్ని కూడా పరిచయం చేశాడనమాట. ఇక తర్వాత జతపరచండి అని ఇవ్వడం జరిగిందనమాట. మీరు జతపరిచే చేయండి. వాగు కామధేనువులా ఉంది అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ వాడు మ్యాచింగ్ చేసేసాడు. బండ పైన కూర్చుంటే మనకి ఎలా ఉంది? సింహాసనంలా ఉంది. కాబట్టి ఇది దారులు మనకి ఎలా ఉన్నాయి చెప్పండి? గీతల్లా ఉన్నాయి. ఇల్లు ఎలా ఉన్నాయి? కొండపల్లి బొమ్మల్లా. మేఘాలు, ఏనుగులు, బారులు. సో ఇలా మనకి విశేషణాలపైన ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి వీటిని కూడా చూస్తారు. వాగు, కామధేనువు, బండ, సింహాసనం, దారులు, గీతలు, ఇల్లు, కొండబొమ్మలు, మేఘాలు, ఏనుగు, బారులు గుర్తుపెట్టుకుంటారు. ముక్త పదగ్రస్తం కూడా ఇవ్వడం జరిగింది. పట్టిక ఆధారంగా వాక్యాలు తయారు చేయండి అని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. తర్వాత చివరికి సృజనాత్మకతలో ఒక వ్యాసం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ సృజనాత్మకతలో ఏం చేశాడంటే మనం ఏమని పిలుస్తాం, పక్షుల సంరక్షణ కేంద్రానికి సందర్శించినట్టు ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన మనకి సంభాషణ తయారు చేయమన్నాడు అనమాట విద్యార్థులకి. అయితే మనం ఒకసారి చూసేద్దాం, ఇందులో ఏమైనా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందా. నేలపట్టు. పిల్లలు నేలపట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం సమీపంలో ఉంది. ఎస్ అండి, క్వశ్చన్ పడిపోయిందండి ఇక్కడే. సో నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలో ఉంది. ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఈ ప్రాంతంలో ఏముంటాయి చూసారా? ఈ ప్రాంతానికి మేము గోడబాతులు అంటే వీటిని పెలికాన్స్ అంటారు, వీటిని గోడబాతులు అంటారు. ఎర్ర కాళ్ళ కొంగలు, నల్ల కాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తాము. అందులో గోడబాతులు అక్కడ చెట్లపై గూడ్లు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఇంతకీ మేము ఎవరమో చెప్పలేదు కదా, మమ్మల్ని సముద్రపు రామచిలుకలు ఫ్లెమింగోలు అంటారు. చూసారా, ఫ్లెమింగో అనే పక్షికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి గోడబాతులు అన్న, పెలికాన్ రెండు తేడా ఉంది. గోడబాతులన్నా పెలికాన్ అన్న ఒకటి, అదేవిధంగా సముద్రపు రామచిలుకలన్నా ఫ్లెమింగో పక్షులన్నా ఒకటి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడికి మేము చాలా ఆనందంగా ఉంటాము. మేమంటే మీకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే అంటే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. గోడబాతులు, పెలికాన్, సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగో గుర్తుపెట్టుకోండి. గోడబాతులు, పెలికాన్, సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగో వీటి యొక్క మారు పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మా పేరుతోనే సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుక ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 2. సో ఫ్లెమింగో ఇప్పుడే కాదండి, చాలా ఇంపార్టెంట్, చాలా జీకే క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు అంటే సూళ్ళూరుపేట. మనం ఏదైతే చెప్తున్నాం కదా, సూళ్ళూరుపేటలో జరుపుకుంటారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో జరుపుకుంటారు. ఓకే, మేము పులికాట్ సరస్సులో చేపల వేటాడుతూ కనిపిస్తాం. అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాం. సో ఫ్లెమింగో పక్షులు ఏ దేశం నుండి వచ్చాయి? నైజీరియా. పిల్లలు మా గురించి తెలుసుకున్నారు కదా, ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో నిజానికి చిన్న పేరా అయినప్పుడు కూడా ఎక్కువ ప్రశ్నలు సమాచారము మనకు అందివ్వడం అయితే జరిగింది. సముద్రపు రామచిలుకలు ఫ్లెమింగో ఏ దేశం నుండి వస్తాయి అంటే నైజీరియా నుండి వస్తాయి. ప్రతి ఏడాది జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే జరుపుకుంటారనమాట. సో ఇది గాయస్ ఈ పాఠంలో. ఇక తర్వాత చూస్తే భాషాంశాల గురించి ఒక చిన్న మాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నామవాచకాల గురించి పరిచయం చేశారనమాట. నామవాచకం అనేసరికి చాలామంది పేరే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సరళ మామిడి పండు తిన్నది. ఇందులో రెండు నామవాచకాలు ఉన్నాయి. సరళ అనేది ఒక వ్యక్తి అయితే మామిడి పండు అనేది ఒక పండు. రెండు నామవాచకాలు ఉన్నాయి. కరీం సెలవుల్లో పాలకొల్లు వెళ్ళాడు. సెలవులకు. చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. అడవి, చెల్లాయమ్మ, విస్తరాకులు 3 కూడా మనకి నామవాచకాలే. ఇలా మనకి నామవాచకాలు పరిచయం చేస్తూ ఇక్కడ ఒక పేరా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది గాయస్ ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన సమాచారం. మీరు వీడియోని మీకు నచ్చింది అనుకుంటాను. ఇక తర్వాతలో మీకు చూసారా సర్వనామాలు కూడా పరిచయం చేయడం జరిగిందనమాట. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లని మా అమ్మ ఎప్పుడు చెప్పేది.
అమ్మ మాటలు నేను శ్రద్ధగా వినేవాడిని, తన మాటలు నా మనసులో నాటుకున్నాయి, ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి, నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది, మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చూసారా, నేను, నా, నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, అవి, వాని, వాటి, మేము, మా, మనం, ఇలాంటి అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సర్వనామాలు అంటామని చెప్పాడు అనమాట. అయితే సర్వనామాలు ద్వితీయ విభక్తి రూపాల కింద విధంగా ఉంటాయి అని చెప్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారా, విశేషణ రూపం నేను, నా అనేవి ఉన్నాయి. చూసారా, నేను అన్నది నామవాచక రూపం అయితే నా అన్నది విశేషణ రూపం. ఓకేనా. అదే సర్వనామాల రూపంలో ద్వితీయ విభక్తి రూపాల్లో మారిస్తే ఎలా వస్తుంది? నేను అనేది కాస్త నన్ను అయిపోతుంది, మనం కాస్త మనల్ని అయిపోతుంది, మీరు కాస్త మిమ్మల్ని అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సర్వనామ రూపము, అదేవిధంగా విశేషణ రూపము, నామవాచక రూపము. నేను అంటే మనకి ఇంగ్లీష్లో మనం చేసేటప్పుడు ఏమంటే సబ్జెక్టివ్ కేసు, పాజిటివ్ కేసు అని చెప్తుంటాం కదా, అలా అనమాట. నేను అనేది నామవాచకం, సబ్జెక్ట్ కేసు అంటాం. నా మరియు నన్ను అనేవి ఇతర రూపాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నా అనేది విశేషణ రూపం అయితే నన్ను అనేది సర్వనామ రూపం అనమాట. ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది శ్రీనాథుడిది. ఓకే. జననీ జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము, జననీ జనకుల గొలుచుట కంటెను ధనయున కభ్యధికమైన ధర్మం గలదే అంటే ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు, పిల్లలకు తల్లిదండ్రులను సేవించటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఓకేనా, అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలండి. ఈ పాఠం మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. ఏవైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. అండ్ టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం యాప్ అయితే డిజైన్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడ వెళ్తున్నా మీతో పాటుగా సబ్జెక్ట్ అంటే కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ, జీకే కానీ, అదేవిధంగా అన్ని పాఠ్యపుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్స్ అన్ని కూడా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.